వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్స్పైర్డ్ బై ప్రసన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్. చాలామంది వాచ్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. అండ్ ఈరోజు ఒక వాల్యుబుల్ అంటే ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడడానికి వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఆ ఇన్సిడెంట్ నిజంగా నాకు చాలా హార్ట్ఫుల్గా, చాలా అంటే చాలా బాధగా అనిపించింది. ఎందుకు అంటే అది నిజంగా జరగకూడదు కానీ జరిగింది. సో ఆ ఇన్సిడెంట్ ఏంటి అంటే, ఒక నిజంగా చెప్పాలి అంటే చదువుకున్నా కూడా ఆ జ్ఞానం విజ్ఞానం ఎక్కడికి వెళ్ళిపోతుందో అనే ఒక క్వశ్చన్ అయితే నా మనసుకు అనిపించింది. ఎందుకు అంటే ఒక ఆయన ఈ తాడేపల్లిగూడెంలోనే జరిగింది ఇన్సిడెంట్, అందరికీ తెలిసిందే. యూట్యూబ్లో, ఈనాడు పేపర్లో కూడా వచ్చింది ఆ స్టేట్మెంట్, చాలా న్యూస్లో కూడా వచ్చింది. అదేంటి అంటే ఒక ఆయన ఓఎన్జీసీలో ఒక ఎంప్లాయీ, కాకినాడ ఓఎన్జీసీ నీలో వన్ ఆఫ్ ది ఎంప్లాయీ. ఆయనకి 2 పిల్లలు, మగ పిల్లలు. అయితే వాళ్ళు ఏ క్లాస్ చదువుతున్నారంటే ఎల్కేజీ యూకేజీ పిల్లలు. సో వాళ్ళకి ఎక్కువగా ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ లేదని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే, హోలీ పండగ ముందు రోజు అనుకుంటే ఇది జరిగింది. హోలీ ఆవిడ బ్యాంక్ ఎంప్లాయీ, వాళ్ళ వైఫ్ బ్యాంక్ ఎంప్లాయీ అయితే ఆవిడ బ్యాంక్ వెళ్ళిపోయిన తర్వాత పిల్లల్ని బయటికి తీసుకెళ్తాను బట్టలు కొనడానికి, రేపు హోలీ ఫెస్టివల్ కదా అని చెప్పారంట. సరే అయితే తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆవిడ బ్యాంక్లో వర్క్ చేసుకుంటుంది. ఆయన బయటికి తీసుకెళ్తానని పిల్లల్ని తీసుకెళ్ళి ఒక బకెట్లో వాటర్ తాడు కట్టేసి వాళ్ళిద్దరు పిల్లల్ని అందుట్లో ఉంచేసి తర్వాత ఆయన కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చనిపోయారు. ఆ పిల్లలు చనిపోయారు, ఆయన కూడా ఎక్స్పైర్ అయిపోయారు. సో అది తెలిసిన తర్వాత ఆవిడ ఇంటికి వచ్చి చూసేసరికి మొత్తం అక్కడ లెటర్ రాసి పెట్టారు. ఏమంటే, ఈ పోటీ ప్రపంచంలో వీళ్ళు ముందుకు వెళ్ళలేరేమో అని నా మనస్తాపంతో వీళ్ళని చంపేసి నేను కూడా చచ్చిపోయానని చెప్పేసి లెటర్ రాశారు. సో నాకు అది చదివాక, ఆ ఇన్సిడెంట్ చదివాక నిజంగా చాలా హార్ట్ఫుల్గా, చాలా బాధగా అనిపించింది. ఎందుకు అంటే వాళ్ళకి ఇంకా అసలు లైఫ్ అంటే ఏంటి, వాళ్ళకి అసలు రేపు పొద్దున్న మన ఫ్యూచర్ ఏంటి అనే ఆలోచన ద్వారానే కూడా వాళ్ళకి తెలియదు. జస్ట్ ఇప్పుడిప్పుడే చిన్న మాటలు వచ్చి వాళ్ళు కొంచెం మెచ్యూరిటీగా ఎదగే అవకాశం, మంచి చెడులు తెలుసుకునే వయసు అది. సో అలాంటిది వాళ్ళకి ఏం తెలుసని, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించి ఆయన పని చేశారని తర్వాత అది నిజంగా నాకు హార్ట్ఫుల్గా అంటే చాలా బాధ అనిపించింది. ఎందుకు అంటే వాళ్ళకి అసలు ఏమీ తెలీదు. ఒక అమాయక ఇప్పుడిప్పుడే జీవితం, అమ్మ నాన్న బంధువులు బంధుత్వాలు అన్నీ తెలుసుకునే వయసు. అలాంటిది ఆ పిల్లలకి పోటీ ప్రపంచంలో ఎదగలేదని చెప్పేసి ఆయన అలా చేయడం అన్నది నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. అట్ ది సేమ్ టైం నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, ఏంటి అంటే భగవంతుడు మనకి ఏది ఇస్తే దాన్ని చాలా సంతృప్తికరంగా ఎంజాయ్ చేయాలి. ఎందుకు అంటే ఇలాగ మానసికంగా మనం మెంటల్గా ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ ఫీల్ అవడం వల్ల మనకి తెలియకుండానే మనలో ఏదో తెలియని నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ పెరిగిపోయి మనకి తెలియకుండానే మన లైఫ్ని మనమే స్పాయిల్ చేసేసుకుంటాం. నిజంగా ఈ పర్సన్ గురించి తెలుసుకున్న తర్వాత నాకు అదే అనిపించింది. ఆయన ఓఎన్జీసీ ఎంప్లాయీ, ఆవిడ బ్యాంక్ ఎంప్లాయీ, 2 మగపిల్లలు. వాళ్ళ ఫ్యూచర్ ఎంత బాగుంటుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళంతా వాళ్ళ కెరియర్లో బిల్డ్ అవ్వడానికి వీళ్ళు ఎంతో సపోర్ట్ ఇవ్వచ్చు. కానీ అది మర్చిపోయి ఆయన ఆలోచించి ఆయన మెంటల్ స్ట్రెస్ అవ్వడమే కాకుండా ఆ 2 పిల్లల్ని కూడా అలా చంపేయడం అన్నది చాలా దారుణం. సో అందుకని అందరికీ చెప్తున్నాను, ఏంటి అంటే భగవంతుడు మనకి ఏదైతే ఇచ్చాడో, అంటే సాటిస్ఫాక్షన్ ఆఫ్ లైఫ్ అంటే ఎందుకు ఇంపార్టెంట్ అన్నది ఈ ఇన్సిడెంట్ చదివాక అర్థమైంది. ఎందుకంటే భగవంతుడు మనకి ఏమి ఇచ్చాడో అది డెఫినెట్లీగా మనం ఎంజాయ్ చేసి తీరాల్సింది. ఇప్పుడు నా లైఫ్ తీసుకోండి, నేనే ఉన్నాను లైవ్ ఎగ్జాంపుల్ కింద. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు మా డాడీ ఎక్స్పైర్ అయిపోయారు. నాకు ఏం అర్థం కాలేదు. ఎందుకంటే మొత్తం ఒక ఆడపిల్లకి తండ్రే ప్రపంచం. అలాంటిది తండ్రిని మిస్ అయిపోతే ఆ ప్రపంచం ఎంత అద్వాకారంగా ఉంటుందంటే మామూలుగా ఉండదు. నేను నా లైఫ్లో చాలా ఎక్స్పీరియన్స్ చేశాను.
అట్ ది సేమ్ టైం నాకు అప్పుడు నా ఫ్యామిలీ అంటే నిజంగా మా అమ్మ, మా తమ్ముడు, మా రిలేటివ్స్ అందరూ కూడా నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. నా ఫ్రెండ్స్ ఎవ్రీవన్ నీ వెనకాల మేమున్నాం అని చెప్పి నాకు చాలా ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది భగవంతుడు తండ్రిని తీసుకెళ్ళిపోతే ఏంటి, అమ్మగా తోడుని ఇచ్చాడు. ఏ కష్టమైన, సుఖమైన, ఆనందమైన, సంతోషమైన, బాధ అయినా ఏదైనా పంచుకోవడానికి నా తల్లి ఉంది. ఏ కష్టం వచ్చినా నీకు తోడుగా ఉండే నా తమ్ముడు ఉన్నాడు. ఏదైనా కానీ మా తమ్ముడు నాకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటాడు. అది నాకు చాలా హార్ట్ఫుల్గా అనిపిస్తుంది. వాడు చాలా అంటే చాలా ఎమోషనల్గా ప్రతి విషయం ఎక్కడికి వెళ్తాను, ఏదైనా చేస్తాను అంటే నాకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఇచ్చి ఓకే అక్క క్యారీ అని చెప్పేసి నాకు మోరల్గా, ఎథికల్గా ఒక బాండింగ్ ఉంటుంది అన్నమాట. సో భగవంతుడు అది తీసుకెళ్ళిపోతే ఏంటి, మంచి ఫ్యామిలీని ఇచ్చాడు. నన్ను నిన్నుగా ప్రోత్సహించే ఇప్పుడు యూట్యూబ్ థంబ్నెయిల్స్ కానీ ఏదైనా కానీ మా బ్రదర్ ప్రిపేర్ చేసి నాకు పెడతారు, నేను అదే అప్డేట్ చేస్తాను. సో నాకు వన్ సైడ్ ఆఫ్ సపోర్ట్ మా ఫ్యామిలీ. సో అలాగా ఏదైతే ఇప్పుడు నాకు లెగ్స్ లేవు, అందుకని నేను ఎప్పుడూ బాధపడను. ఎందుకంటే భగవంతుడు కళ్ళు ఇచ్చాడు, చాలా ధైర్యంగా మాట్లాడగలిగే కంఠాన్ని ఇచ్చాడు. అట్ ది సేమ్ టైం ఏదైనా ఆలోచించగలిగే విజ్ఞాన తత్వాన్ని ఇచ్చాడు. ఇంతకు మించి ఏం కావాలి నాకు అని చెప్పి నన్ను నేను మౌల్డ్ చేసుకొని నన్ను నేను ప్రోత్సహించే కొలది ఎక్కువ ఎంతో కొంత ముందుకు వెళ్తున్నాననే ప్రతిరోజు నన్ను నేను అప్డేట్ చేసుకునే కొలది భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు, సో నేను ఇలా ముందుకు వెళ్తున్నాను అనే ఫీలింగ్ నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. అది సాటిస్ఫాక్షన్ ఆఫ్ లైఫ్. ఇది ఉంటే మనకి ఎన్ని కోట్లు ఉన్నా కానీ సాటిస్ఫాక్షన్ లేకపోతే అవి వృధా. సో ఆ సాటిస్ఫాక్షన్ ఉంటే మానసికంగా, శారీరకంగా కూడా మనం స్ట్రాంగ్గా ఉంటాం. చాలామంది ఉంటారు నాకు ఇల్లు లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు అని ఎంతసేపు బాధపడతారు. ఇల్లు లేకపోతే ఏంటి, కనీసం నేను తలదాచుకోవడానికి ఒక అద్దిల్లు ఉంది. సో అందులో వర్షం వచ్చినా, ఎండ వచ్చినా నువ్వు అందులో రిలాక్స్ అవ్వచ్చు. వాళ్ళు వెంటనే వెళ్ళమనరు. అట్ ది సేమ్ టైం కష్టపడడానికి నీకు చేతులు, కాళ్ళు, అన్ని అవయవాలు సరైన విధానంలో ఇచ్చాడు. అది కదా గ్రేట్, అది కదా భగవంతుడు కృతజ్ఞత చెప్పుకోవాలి. సో మానసికంగా మనం ఎదగాలి అంటే ఎప్పుడూ కూడా మనం సాటిస్ఫాక్షన్ ఆఫ్ లైఫ్ లీడ్ చేయాలి అని చెప్పి ఈ యొక్క స్టోరీ ఇది మీ అందరికీ తెలియాలి, మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది లైఫ్ని అబ్జర్వ్ చేస్తున్నాను, ఏదైతే మిస్ అయిపోయామో దాని గురించి ఆలోచిస్తారు, కానీ ఏదైతే మన దగ్గర ఉందో దాన్ని ఎప్పటికీ ఆనందంగా జీవించలేకపోతున్నారు. సో అందుకని అందరికీ చెప్తున్నాను, సాటిస్ఫాక్షన్ ఈజ్ లైఫ్ ఈజ్ బెటర్ ఫర్ యువర్ కెరియర్ అండ్ యువర్ హెల్త్ అండ్ మెంటల్ సపోర్ట్ is very important to everyone. Nanu, thank you for watching. Thank you everyone for your valuable support. Satisfaction of life is very important to everyone.